తెచ్చుకొని అద్భుతంగా రచనలు చేస్తున్న వాళ్ళు. నేను వాళ్ళ సాహిత్యాన్ని అంతా చదివాను. వాళ్ళ కవిత్వాన్ని, వాళ్ళ ఉపన్యాసాలు వింటూ, చదువుతూ, పెరుగుతూ సాహిత్యంలోనికి వచ్చినటువంటి వాడిని నేను. కాబట్టి ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా నాకు సాహిత్య గురువులే. కాబట్టి ఆ గురువులందరికీ కూడా నాకు ఈ సాహిత్యాన్ని రావడానికి కారణమైనటువంటి గురువులు వీళ్ళు. వీళ్ళు రాసిన పుస్తకాలు మామూలు పుస్తకాలు కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సాహిత్యంలోనికి మనం రావాలి అంటే మనకంటే ముందు తరం రాసిన సాహిత్యాన్ని మొత్తం చదవలేకపోయినా అంతో ఇంతో చదువుకునే రావాలి. నేను 97లో సాహిత్యం మొట్టమొదటి కథ రాసేటప్పటికీ నేను మా గురువు గ్రంథాలయంలో ఉండే కొన్ని వేల పుస్తకాలు చదువుకొని తర్వాత మొదటి కథను రాశాను. నా మొదటి కథ రాయడానికి నేను తీసుకున్న సమయం 9 నెలలు. ఒక కథను 9 నెలలు తిప్పి 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 రాశాను. అంటే ఒక కథ రాయడానికి అంతంత కష్టపడాలి, అంత శ్రమ పడాలి. కాబట్టి మనం కథ రాయడం కానీ ఏదైనా కానీ అంత సులభమైన పనేం కాదు. దానికి చాలా చాలా శ్రమ అవసరం. అలా శ్రమ పడుతూ మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్దల సరసన నన్ను కూడా తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు. మొట్టమొదటిసారిగా మొన్ననే ఒక 2 నెలల కిందట ఒక సభలో మనకు మర్చిపోయారు కానీ సార్తో కూర్చున్నాను. మరలా ఇప్పుడు వీళ్ళందరితో కలిసి ఇక్కడ కూర్చోవడం అనేది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. ఒక 4 రోజుల కిందటనే వీళ్ళందరితో కలిసి కూర్చోవడానికి నాకు ఒక అవకాశం కూడా వచ్చింది. ఏమిటి అంటే, మొన్ననే ఏదో తలనొస్తూ ఉంది అని చెప్పి డాక్టర్ దగ్గర పోయాను. డాక్టర్ నన్ను చూసి, నాయనా నువ్వు పెద్దవాణి అయిపోయినావు అన్నాడు. ఏమి స్వామి అన్నాను. నీకు బీపీ వచ్చేసింది నాయన, ఇక ఇప్పటి నుంచి నువ్వు పెద్దవాళ్ళతో కలిసి ఉండవచ్చు అన్నాడు. సో అప్పుడే ఈ అవకాశం కూడా వచ్చింది కాబట్టి నేను కూడా మీ సరసన చేరిపోతూ. ఇక అంతేకాకుండా ఆ సమయంలో డాక్టర్ నాకు ఇంకో మాట కూడా చెప్పాడు. నువ్వు ఇలా ఇప్పటికే నీకు చూడడమే స్టార్టింగే 160/90 ఉంది, ఇది చాలా డేంజరు, నువ్వు చాలా ఆవేశంగా ఉన్నట్లున్నావు, ఈ ఆవేశాన్ని తగ్గించుకోవాలి, నువ్వు చాలా ప్రశాంతంగా ఉండాలి నాయన అన్నాడు. ఏం చేయాలా అని ఇంటికి వచ్చి ఆలోచిస్తే కలగూర గంప కనపడింది. కలగూర గంపలో ఉన్నటువంటి రచనలన్నీ కూడా బీపీని తగ్గించేది. మీరు ప్రతి కథ చదువుతూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, పెదాల మీదకి నవ్వులు వస్తూ ఉంటాయి, చిరునవ్వు నవ్వుకుంటూ ఉంటారు. ఎప్పుడో గతాన్ని తలుచుకుంటూ ఉంటారు. గతాన్ని తలుచుకుంటే ఏమవుతుంది మీకు అందరికీ తెలుసు, పుస్తకం మూసేస్తాం, ఆలోచనలో పడిపోతూ ఉంటాం. ఆ ఆలోచనలన్నీ కూడా మధురమైనవే అయి ఉంటాయి. కాబట్టి ఈ పుస్తకం చదవడం అంతా జరిగిన తర్వాత మళ్ళీ బీపీ చూసుకుంటే ఒక 5 తగ్గింది. కాబట్టి కలగూర గంప మీరు ఇట్లా కూడా సమాజానికి ఉపయోగపడతా ఉంది. మామూలుగా సాహిత్యం చేసే పని ఏమిటి అనుకుంటే, హితేన సైతం సాహిత్యం, అంతే సింపుల్గా ఒకే మాట మన పెద్దవాళ్ళు చెప్పింది. సాహిత్యం ఏదైనా సరే చెడు చెయ్యకుంటే చాలు. మీరు రాసినవి అద్భుతమైన కథలు, గొప్ప కథలు, అంతకుమించినవి లేవు, ఇటువంటి నేనేం మాట్లాడను. కానీ మీ కథ ఏది కూడా సమాజానికి చెడు చేయదు. కాబట్టి మీ కథలన్నీ సమాజానికి మంచి చేస్తాయి కాబట్టి మీవన్నీ కూడా మంచి కథలే. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో తమాష ఏమిటి అంటే, నేను 2 నెలల కిందట వచ్చినటువంటి సమావేశంలో నేను వచ్చినప్పుడు అందరూ కూడా 60కి దాటి కనపడ్డారు. ఆ సమావేశంలో అంతా 60 ఉన్నారు, 60+ ఉన్నారు. నేను ఇక్కడికి కూడా అలాగే అనుకున్నాను. అంటే మాకెట్లా, నాకు 53+, పైన అందరికి 60, కింద కూడా 60 అనుకున్నాను. తీరా వస్తుంటే నాకు అసలు అర్థం కాలేదు. అంత 30, 40, 50 లోపలే సగం మంది. అంటే మేము అందరం ప్రతి సభలో ఏమంటూ ఉంటామంటే, సాహిత్యంలోనికి యువతరం రావాలి, కొత్త వాళ్ళు రావాలి నడుస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చూస్తే అందరు కొత్త వాళ్ళే కనపడతా ఉన్నారు. కలగూర గంప సాధించినటువంటి గొప్ప విజయం ఇది. కాబట్టి ఈ విజయం కూడా మనం ఆలోచించాలా, గుర్తుపెట్టుకోవాలి. అసలు నాకు ఈ కలగూర గంప గురించి ఆలోచిస్తున్నప్పుడు మొన్న జరిగినటువంటి ఒక సంఘటన గుర్తుకొచ్చింది. నేను మా పాపను పిలుచుకొని రావడానికి వాళ్ళ కాన్వెంట్కి వెళ్ళాను. మా పాప అప్పటికే బెల్ కొట్టేసి 15 గంట అయిపోయింది. మా పాప కోసం పోయి చూస్తూ ఉంటే అక్కడ ఒక చిన్న పాప కనపడింది. చాలా చిన్న పాప,
ఏది ఒక 4-5 సంవత్సరాల లోపలటువంటి పాప. ఆ పాప ముఖమంతా చాలా దిగులుగా ఉంది, విచారంగా ఉంది, దిక్కులు చూస్తూ ఉంది. ఏమబ్బా పాప మా పాప అలా చూస్తుందని చెప్పి టైం చూసుకుంటే, సమయం చూసుకుంటే చాలా అయిపోయింది. ఎవరు రాలేదేమో అని చెప్పి ఆ పాప దగ్గరికి పోయి, ఏమ్మా ఏమైంది, నిన్ను పిలుచుకొని రావడానికి మీ నాన్న రాలేదా అన్నారు. ఆ పాప నాకిలు చూసి, నాకు నాన్న లేడుగా అని. ఆ మాట వినేసరికి నా మనసంతా చాలా బాధ అనిపించింది. నాన్న లేకపోవడం అంటే మామూలు విషయం కాదు కదా. సరే, మామూలుగా నాన్న బయట తిరుగుతూ ఉంటాడు, అమ్మ పిలుచుకొని వస్తుంది అని చెప్పి, మరి ఏమమ్మా మీ అమ్మ వస్తుందా పిలుచుకొని రావడానికి అన్న. ఆ పాప నాకెళ్ళి అయోమయంగా చూసి, నాకు అమ్మ కూడా లేదుగా అని. అసలు అంత చిన్న పాప అనాథ అంటే గుండె తరక్కపోతుంది. అసలు చిన్న పాప, మరి నాకు దిక్కుతోచక మరి ఎవరు పిలుచుకొని పోతారమ్మా నిన్ను అన్నాను. అప్పుడు ఆ పాప, మా మమ్మీ డాడీ వస్తారనుకోలేదు. ఎందుకంటే ఈ కలగూరగంప రావడానికి కారణము అదే అనుకుంటున్నాను. అలాంటి పాపల బాధ చూసే ఈ తల్లులు, చెల్లెళ్ళు, అమ్మలు, అమ్మమ్మలు అందరూ కూడా తెలుగులో కొన్ని కథలు, కబుర్లు చెప్పాలని చెప్పి ప్రయత్నం చేశారు. దానితో ఈ అద్భుతమైనటువంటి ఈ పుస్తకం వచ్చింది. నిజానికి కరోనా ప్రపంచం మొత్తం తలుపులు మూసేసింది. అసలు అందరూ భయంతో గదుల్లో అలా బిక్క చచ్చిపోయారు. కానీ ఈ ప్రపంచంలో ఒక సామెత ఉంది, ఒక తలుపు మూసుకపోతే ఇంకో తలుపు తెరుచుకుంటాడు. ఈ గదుల్లో బందీలైనటువంటి వాళ్ళ కథలు స్త్రీలు రాసినవి. అసలు ఇది అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇంతమంది స్త్రీలు ఈ సంకలనంలో కనపడితే నేను మామూలుగా సగం సగం ఉంటారేమో అనుకున్నాను. అలా లేదు, దాదాపు 40 అంటున్నాను కానీ 42 ఉన్నట్టు. నేను కొంతమంది పేర్లను పొరపాటున మగవాళ్ళుగా భావించి ఉండవచ్చు. వాళ్ళు ఇంటి పేర్లతో భర్త పేర్లతో కలిపి పెడతా ఉంటారు. అట్లా చూసుకున్నప్పుడు దాదాపు 42 దాకా వాళ్ళ కథలే ఉండడం కూడా ఇందులో మనకు కనపడతా ఉన్నాయి. ఇది చాలా ప్రశంసించాల్సినటువంటి విషయంగా నాకు అనిపిస్తూ ఉంది. ఇక తర్వాత ఈ కథల్లో కనుక మనం చూస్తే ఇందులో చాలా భయంకరమైనటువంటి సంఘర్షణలు కానీ, సిద్ధాంతాల ప్రతిపాదనలు కానీ, నరాలు చిట్లిపోయే వాద వివాదాలు కానీ, వెంటాడే గొడవలు కానీ ఏమీ లేవు. ఇవన్నీ కూడా మనల్ని ఇంతకుముందే చెప్పినట్లు సరదాగా చదివించే కథ. కాబట్టి ఇవన్నీ కూడా చదువర్ల యొక్క మొహంలో వెలుగులు నింపుతూ ఉంటాయి, నవ్వులు పూయిస్తూ ఉంటాయి. మనం పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా అనేక చికాకులతో అలసి ఇంటికి వచ్చినప్పుడు ఈ కథలు చదివితే కాసేపు అవన్నీ పక్కకు పోయి ప్రశాంతతకు లోనవుతూ ఉంటారు. సో ఈ కలగూరగంపని మరి దీంట్లో ఏకసూక్తత ఏమి, ఇన్ని రకాలుగా ఉన్నాయి కదా, మరి ఇవన్నీ ఏం కలిపాయి, ఎలా కలిపితే ఇక్కడికి వచ్చాయి అన్నప్పుడు నేను వీటన్నిటినీ చదివించినప్పుడు నాకు ఒక 5-6 వాక్యాలు గుర్తుకొచ్చాయి. ఒకటి, విజయలక్ష్మి గారి కలుపుగోలుతనం. వారు మీ అందరితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ, సలహాలు ఇస్తూ మిమ్మల్ని అందరినీ ముందుకు తీసుకుపోవడం. రెండవది, తెలుగు భాష మీద మీకున్నటువంటి ప్రేమ, అభిమానం, అంతేకాకుండా ఆంగ్ల పదమే లేకుండా రాయాలని ఒక కోరిక. ఇవి మిమ్మల్ని అందరినీ కలిపాయి. ఇంకొక విషయం ఏమిటి అంటే ప్రతిలిపితో మీకున్నటువంటి అనుబంధం. మీలో అందరూ ప్రతిలిపి రచయితలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సారీ, నేను కూడా ప్రతిలిపిలోనే ఉన్నాను. కాకపోతే నా పేరు అక్కడ హరికిషన్ కర్నూల్ అని ఉంటుంది. ప్రతిలిపిలో నేను చాలా పాతవాడిని, మీకంటే చాలా చాలా పాతవాడిని. హరికిషన్ కర్నూల్ అనే పేరుతో ప్రతిలిపిలో నేను ఎప్పటి నుంచో ఉన్నాను. ఈ ప్రతిలిపితో మీకుండే అనుబంధం కూడా మీ అందరూ ఒకటి కావడానికి ఒక కారణమైంది.
ఇక తర్వాత మీరు మీ ఒంటరితనం, అంటే ప్రతి మనిషికి ఒక దశలో ఒంటరితనం ఏర్పడుతుంది, ముఖ్యంగా స్త్రీలకు ఎప్పుడైతే పిల్లలు పెద్దగా అయిపోయి ఉద్యోగాలకు వెళ్ళిపోయినారంటే విపరీతమైనటువంటి ఒంటరితనం ఏర్పడిపోతుంది. ఈ ఒంటరితనాన్ని జయించడం కోసం కూడా మీరు ఈ సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకున్నారు. ఇక తర్వాత మన సంస్కృతిని, ఆ తర్వాత మన ఆచార వ్యవహారాలను బ్రతికించుకోవాలి, మన ముందు తరానికి చాలా విషయాలు తెలియచేయాలి అనే కోరిక కూడా మీరు ఇందులో రాయడానికి ఉపయోగపడింది. ఇక ఇవన్నీ కూడా చదివిన తర్వాత నాకు అనిపించింది ఏమిటి అంటే, ఈ కథలన్నీ చదివించే కథలు, అంతేకాకుండా మీకందరికీ ఒక సర్టిఫికెట్, అంటే ఒక ఉత్తీర్ణతా పత్రం ఒకటి జారీ చేస్తున్నాం. ఏమిటి అంటే మీకందరికీ రాయడం వచ్చేసింది. కాబట్టి మీరు ఈ విషయాన్ని మొదట గుర్తించండి. అంటే నోట్ల షన్లో ఇంగ్లీష్ పదాలు వస్తుంటే మళ్ళీ కట్ చేసుకోవాల్సి వస్తుంది. మీకందరికి కూడా రాయడం వచ్చేసింది. ఇంకేం రావాలి? రావడం అనేది మొదటి దశ. మొదటి దశలోకి మీరు అడుగుపెట్టారు. ఇక ఇక్కడి నుంచి మీరు అద్భుతంగా రాయడంలోనికి ప్రవేశించాలి. అంతేకాకుండా రచనలలో రకరకాల శైలులు ఉంటాయి. ఆ శైలుల్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఇంతవరకు మీరు మీలోని సమస్యల గురించి మీరు రాస్తూ వచ్చారు, మీ అనుభూతుల గురించి రాస్తూ వచ్చారు. అక్కడి నుంచి ఇతరుల సమస్యల్ని మన సమస్యలుగా స్వీకరించి వాటిని మరొకరికి తెలియచెప్పే పని చేయాలి. ఇతరుల అనుభవాలను మన అనుభవాలుగా గ్రహించాలి, ఇతరుల బాధల్ని మన బాధలుగా తీసుకోవాలి. మొత్తం ప్రపంచం బాధంతా కూడా మన బాధగా మారినప్పుడు మనం ఉత్తమ రచయితలుగా మారుతాం. కాబట్టి రచయిత్రులు అనడం లేదు, ఇక్కడ మీరే ఎక్కువ ఉన్నారు. కాబట్టి మీరు ఉత్తమ రచయిత్రులు ఎప్పుడుగా మారుతారు అంటే, ప్రపంచం బాధ మీ బాధగా మారినప్పుడు, ప్రపంచంలో ఉండే అందరూ మీ వాళ్ళే అని మీరు అనుకున్నప్పుడు, ప్రపంచంలో ఎక్కడ కన్నీరు కారినా ఆ కన్నీరు మీ కంట కూడా కారినప్పుడు మీరు రచయిత్రులుగా వెలుగుతారు. కాబట్టి దాని తరపున మీరందరూ దాని గురించి రాయాలి. నాకు ఈ కలగూర గంప ఇచ్చిన తర్వాత ఇక్కడ 54 కథలు ఉన్నాయి. 54 కథల గురించి ఒక్కరి గురించి ఒక్క నిమిషం మాట్లాడినా 54 నిమిషాలు అయిపోతుంది. కాబట్టి అది అసాధ్యమని తెలుసు. అక్కడికి ఒకరు నాకు 13 కథలు పంపించారు, కొత్తగా రాస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడమని. కాబట్టి నాకు సమయం ఉందో లేదో తెలియదు, ఇదొక సమస్య. అదే సమయంలో ఇంకొక బుక్ వచ్చింది, ఒక పుస్తకాన్ని ఆవిష్కరించిన పుస్తకం ఉంది కదా, దాని గురించి కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడమన్నారు. ఇంకా 2 పనులు ఉన్నాయి. సరే, నేను ఆవిష్కరించినటువంటి పుస్తకం పేరు, ఎందుకంటే వారు చూస్తూ ఉంటారు ఆవిష్కరించిన పుస్తకం గురించి ఒక్క మాటైనా మాట్లాడకుండా వెళ్ళిపోతాడేమో అని. నేను ఆవిష్కరించిన పుస్తకం పేరు ఏమిటి అంటే ఆత్మ అంటే ఇక్కడ ఆవిష్కరించలే, అది ఎందుకో ఇక్కడికి రాలేదు. వాళ్ళు వేరే 3 పుస్తకాలు తీసుకొచ్చారు. కానీ నాకు పంపించిన పుస్తకం మాత్రము చిత్తూరు షీబా సుజాతమ్మ గారు రచించినటువంటి ఆత్మ. ఇదొక నవల. 2 మాటలు చెప్పేస్తాను, దాన్ని ముగించేస్తాను. ఈ నవల ప్రారంభమైనటువంటి 2వ పేరాలోనే ఆత్మలోకి వెళ్ళిపోతుంది. ఒక ప్రమాదం జరుగుతుంది, ఒక 19 ఏళ్ల యువకునికి ఆత్మ కథలో ప్రారంభమైపోతుంది. ఆ ఆత్మ పడే సంఘర్షణ, అక్కడ ఉన్నటువంటి శరీరం మీద ఉన్నటువంటి ప్రేమ, ఆ తర్వాతి కాలంలో ఆ ఆత్మ పరలోకానికి చేరడము, పరలోకానికి చేరినప్పుడు అక్కడ ఇంకా ఈ ఐహిక బంధాలను వదులుకోకపోవడం వల్ల అది జీవాత్మగా మారడము, అక్కడ ఈ జీవిత సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా వదులుకున్నటువంటి ఇంకొక ఆత్మతో పరిచయం కావడము, ఆ తర్వాత ఈ ఆత్మ నెమ్మదిగా తనకున్న బంధాలన్నీ తెంచుకొని ఆఖరికి అది నిష్కామ కర్మ సిద్ధాంతంలోనికి పోవడం. ఈ నవలంతా ఏం చెప్తుంది అంటే నిష్కామ కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది. నిష్కామ కర్మ అంటే నువ్వు చేసే పని మీద
నీకు ఎటువంటి కోరిక లేకపోవడం. అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా మనం పని చేయడం. మన జీవితం అంతా ఏ పని చేసినా దాంట్లో ప్రతిఫలం ఉంటుంది, ప్రతిఫలం మీద ఆశ ఉంటుంది. నువ్వు ఒక మంచి పని చేస్తే దానివల్ల లాభాన్ని కోరుకుంటావు. ఎటువంటి లాభము లేకుండా నువ్వు పనులు చేస్తే నువ్వు పునర్జన్మను వదిలేసి భగవంతుని దగ్గర చేరి మోక్షాన్ని చెందుతావు, మోక్షాన్ని పొందుతావు. ఈ విషయాన్ని ఈ నవల మొత్తం చెప్తుంది. కానీ ఇంత పెద్ద విషయాన్ని, ఇటువంటి ఆధ్యాత్మికపరమైన విషయాన్ని ఈ రచయిత్రి చాలా సరదాగా ఎంత వేగంగా నడిపేసిందంటే, అసలు అలా పుస్తకం తెరిస్తే ముందు ఒక 50 పేజీలు మీరు అట్లా కొట్టుకపోతారు. చాలా వేగంగా టక్క 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 చదువుకుంటూ పోతారు. మొత్తం ఆత్మనే కథ అంతా, వేరే పాత్రలు వేరే ఏముండదు, ఒకే ఒక పాత్ర మొత్తం కథ అంతా దూసుకుపోతూ ఉంటుంది. అంత వేగంగా నడపడము, ఇటువంటి సమస్యను తీసుకోవడము, ఆ తర్వాత ఇప్పటి తరానికి కూడా అర్థమయ్యేటట్లు చెప్పడం, ఇది ఈ నవల సాధించినటువంటి గొప్ప విజయం. కాబట్టి వారికి నేను ఈ విజయాన్ని సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక మరలా మన కలగూర గంపలోనికి వస్తే ఒక 2-3 కథలు చెప్పేసి, అందరూ 2-3 కథలే అంటున్నారు కాబట్టి నేను 2-3 కథలే మాట్లాడతాను. ఆ 2-3 కథలు కూడా ఇంతకుముందు చెప్పనివి నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నాకు ముందే చెప్పారు, ఎవరు మాట్లాడినా మొదట ఉన్నటువంటి 5 కథలే ఉంటాయి కాబట్టి అమ్మగారి గురించి అయ్యగారి కథల గురించే మాట్లాడుతుంటారు. కాబట్టి సార్ మీరైనా దయచేసి వేరే కథలు మాట్లాడండి సార్ అని అడిగినందుకు నేను వారి కథలు చదివినప్పటికీ వేరే కథల గురించి మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి దీన్ని ఉపన్యాసంలాగా కాకుండా చదివేస్తాను. చదివితే చిన్న చిన్నగా నిమిషానికి అయిపోతుంటాయి. మనకు సూర్యశెట్టి విజయ్ కుమార్ గారు రచించినటువంటి చింత చిగురు, ఇది మామూలుగా ఈ చింత చిగురు, చింత చెట్టు, రాములమ్మ, వీరయ్య వీళ్ళ దాంపత్యాన్ని పోలుస్తూ ఈ కథ అంతా సాగిపోతూ ఉంటుంది. మామూలుగా దొరలు వీళ్ళందరూ కూడా ప్రతినాయకులుగా కనపడతా ఉంటారు. కానీ ఈ కథలు అసలు ప్రతినాయకులు ఎవ్వరు లేరు, అందరూ మంచోళ్ళే. అంటే ప్రపంచమంతా ఎటువంటి గొడవలు లేకుండా హాయిగా అద్భుతంగా నడిచిపోతూ ఉంది. ఈ కథ చదివినప్పుడు కూడా మనకు దొర మంచోడే, అక్కడ ఉన్నటువంటి పాత్రలు మంచివే, అన్నీ కూడా మంచివే. అతడు తన దగ్గర పనిచేసినటువంటి రాములమ్మ అనే ఆమె దగ్గర పెరిగినటువంటి వాడు దొర. అందుకే రాములమ్మ కూతుర్ని తన కూతురిలాగా భావించి ఆమె పెళ్ళి తన చేతుల మీదనే చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాత్ర. కాబట్టి ఇవన్నీ కూడా హాయిగా ఆనందంగా ఉంటాయి. ఇక తరువాత కె శ్రీలత గారు సంస్కృతి అనే ఒక కథ రాసింది. విదేశాల నుండి వచ్చినటువంటి మనవరాలికి మన సంస్కృతిని పరిచయం చేయడం ఇది. కాబట్టి ఇది అక్కడ బొట్టు పెట్టి, తాంబూలం ఇచ్చి, తమలపాకుల విశిష్టత చెప్పడం, పూల చెట్ల గురించి వివరించడం, రాముల వారి గుడి గురించి చెప్పడం, ఇలా మొత్తం కథ అంతా కూడా అనేకమైన వర్ణనలు. ఈ వర్ణనలు చదవాలి. కథలో మనం చదవాల్సిందల్లా కూడా వర్ణనలే. ఆ వర్ణనలు చాలా అద్భుతంగా అలా కొనసాగిపోతూ ఉంటాయి. మొత్తము మన సంస్కృతి యొక్క విశిష్టతను చెప్పడానికి ఈ కథలో ప్రయత్నించారు. ఇక తర్వాత నా మొదటి గెలుపు, దీన్ని దివ్యా విక్రమ్ గారు, వెలకంటి దివ్యా విక్రమ్ గారు రాయడం జరిగింది. ఇది ఒక దురదృష్టవంతురాలి కథ. పుట్టగానే తండ్రిని కోల్పోయి తాతను కోల్పోయినటువంటి ఒక అమ్మాయి కథ. అలా కోల్పోవడం వల్ల మామూలుగానే ఏం చేస్తారంటే, వీళ్ళు చాలా దురదృష్టవంతులు, వీళ్ళ మొహం చూడకూడదు అని ఇంట్లోంచి బయటికి దొబ్బేస్తూ ఉంటారు. అలా బయటపడినటువంటి ఆ పాప ఆ తర్వాత అదే ఊరిలో ఉంటూ అనేక అవమానాలు ఎదుర్కొంటూ ఆమె ఒక ఐపీఎస్గా తయారయ్యి అదే ఊరిలో ఎక్కడైతే అవమానాలు పొందిందో అక్కడనే సత్కారాలు పొంది ఎవరి చేతైతే నెట్టివేయబడిందో వాళ్ళ చేతిలోనే ఇంటిలోకి ఆహ్వానం పలికేలా చేసుకున్న ఒక అమ్మాయి కథ. ఇది ఇక్కడ సంబంధించినటువంటిది. దీనిలో చదువు యొక్క గొప్పతనాన్ని వివరిస్తారు. ఈ ప్రపంచం మారాలి అంటే
చదువు వల్లనే సాధ్యం. మన జీవితాలు మారాలన్నా చదువు వల్లనే సాధ్యం. కాబట్టి చదువు యొక్క గొప్పతనం ఇక్కడ కనపడతా ఉంటుంది. గుండెల్లో గోదావరి అని లీలాచిరు గారు, మా కర్నూలు గారే, వారే నన్ను నేను ఇక్కడికి రావడానికి కారణము. వారు ఒక కథ, ఈ కథ స్నేహితురాలికి గుండె నొప్పి వచ్చింది అనే ఒక ఎత్తుగడతో మొదలవుతాయి. అంటే మామూలుగా కథ ఎప్పుడైనా ఒక సంఘటన చుట్టూ ఉంటుంది. మీరందరూ రాసినటువంటి కథల్లో ఈ సంఘటనలు లేవు చాలా వరకు. కాబట్టి ఒక సంఘటన రావాలి, నెక్స్ట్ ఒక ఎత్తుగడ పడాలి. ఈ కథలో ఎత్తుగడ బాగా పడింది. అది ఏమిటి అంటే, స్నేహితురాలికి గుండె నొప్పి వచ్చింది. ఆ గుండె నొప్పి ఎందుకు వచ్చింది, దాని కారణాలు ఏమి, దాని వెనక ఏముంది, అది పోవాలంటే ఏమి చేయాలి, ఇలా నెక్స్ట్ కథ ఏమవుతుంది, ఉత్కంఠతో ప్రారంభమవుతుంది. మనం సినిమాలు చూస్తూ ఉంటాం, హీరో ఉరుకుతూ ఉంటాడు, వెనికిల విలన్లు వస్తూ ఉంటారు. అలా హీరో ఒదుకుతూ ఉంటే టక్కున నలుగురు వచ్చి కత్తులతో కసకస పొడి చేస్తాడు. హీరో కింద పడిపోతాడు, ఆసుపత్రికి తీసుకొని పోతూ ఉంటారు. మనమందరం ఏమైంది, మన హీరోని పొడవడం ఏంది, ఏం జరిగింది అంటుంటాం. వాడు అక్కడ చూస్తుంటాడు, ఆసుపత్రిలో తలుపులు వేసేస్తుంటారు. లోపల నుంచి డాక్టర్ వచ్చేసి 5 నిమిషాలు అయితే కానీ ఏమీ చెప్పలేమంటారు. అయిపోయా, మన గుండె కొట్టుకోవడం మొదలవుతుంది, కొంపదిగుడు పోతాడా అని. అంతలో హీరో అక్కడ పడుకొని ఉంటాడు, హీరోయిన్ వచ్చి చేయి పట్టుకుంటుంది, ఇదంతా నా వల్లే జరిగిందండి అంటది. ఇంకా మనకు మొదలవుతుంది, ఏం జరిగిందబ్బా అని. అప్పుడు మన మొక్క మీద రింగులు తిరుగుతాయి. అంటే దీన్ని ఎత్తుగడ అంటాం. సినిమాకైనా మనం రాసే కథకైనా దేనికైనా ఏముండాలి అంటే ఒక ఎత్తుగడ ఉండాలి. ఆ ఎత్తుగడ ఏం చేస్తుంది అంటే చదవాలనే ఉత్సుకతను పెంచుతుంది, మిమ్మల్ని ఆ కథలోనికి సర్రన లాక్కుని వెళ్ళిపోతుంది. కాబట్టి కథకు ఏముండాలి, ఎత్తుగడ ఉండాలి, మధ్యలో కథ నడిపే విధానం ఉండాలి, చక్కటి ముగింపు ఉండాలి. ముగింపు ఎలా ఉండాలి, ఊహించనిది రావాలి, అందరూ ఊహించేలా ఉండకూడదు. కాబట్టి ఒక మంచి ముగింపు, ఎత్తుగడ, మధ్యలో కథ నడిపే విధానం, ఈ మూడింటిని మీరు గనక పట్టుకోగలిగితే మీ కథలు అద్భుతంగా తయారవుతాయి. కాబట్టి అలా రాసినటువంటి కొంతమంది కథలు గనక మీరు చదివితే, మన పెద్దలు రాసిన కథలు, మీకు వీటి గురించి అర్థమవుతుంది. వీటినే శైలి, శిల్పము అని అంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆ విధంగా మంచి ఎత్తుగడతో ప్రారంభమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ ఇది. ఆ తర్వాత నల్లపూసల గొలుసు, రావిరేల మహాలక్ష్మి గారు రాసినటువంటి ఒక కథ. ఇందులో సరళమైనటువంటి లలితమైనటువంటి హాస్యము ఉంది, కొంచెం శృంగారము ఉంది. ఈ రెండింటినీ కలిపి నల్లపూసల గొలుసు కోసం భర్తను ఎలా మెప్పించాలి అని ఆమె తపన పడే భార్య, అదే సమయంలో తనను భార్య యొక్క కోరికను ఆమె కంటే ముందే పసిగట్టి ఆమె అడగకముందే భర్త ఆ గొలుసును ఆమెకు అందించడం. అంటే భార్యాభర్తల మధ్య ఏవి అడగాల్సిన అవసరం లేదు, ఇద్దరి మధ్య తెలియకుండానే ఒకరికి కావాల్సింది ఇంకొకరికి తెలిసిపోతూ ఉంటుంది. అలా తెలిసిపోవడాన్ని దాంపత్యం అంటాం అంతే. కాబట్టి మనకు అందరికీ తెలుసు ఈ విషయం, మనకేం కావాలనో మన భర్తలకు తెలుసు, మన భర్తలకు ఏం కావాలనో భార్యలకు తెలుసు. ఆ విషయాన్ని అద్భుతంగా వివరించినటువంటి ఒక సరదా శృంగార హాస్య కథ అది. ఆ తర్వాత అనిత ఆదిమూలం గారు రచించినటువంటి చీరల జ్ఞాపకాలు. నేను చెప్తున్న కథలన్నీ కూడా చేయి తిరిగిన రచయితలవి కాదు. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా రాస్తే చెప్పండి అన్నప్పుడు నాకు ఒక 13 పేర్లు చెప్తారు. కొత్తగా రాస్తున్న వాళ్ళు అట్లా రాస్తే వాళ్ళ గురించి మాట్లాడతాను అని చెప్పినందుకు ఈ కథలు. కాబట్టి నేను బాగా రాసే వాళ్ళ గురించి ఏం మాట్లాడడం లేదు. కాబట్టి బాగా రాస్తున్నామని మీరు అందరూ అనుకుంటున్నారు. కాబట్టి మీరెవ్వరు కూడా మీ గురించి నేను కథ మాట్లాడతానని అనుకోవద్దండి. సో ఇక్కడ చీరల జ్ఞాపకాలు, నిజానికి జ్ఞాపకాలు, మా ఇంట్లో కూడా ఒక బీరువా ఉంది. ఆ బీరువా నిండా చీరలు ఉన్నాయి. నా భార్య ఎప్పుడు అడుగుతుంటుంది ఇంకొక బీరువా కొనకూడదా అని. నేను మా ఇంట్లో ఎప్పుడు ఏం చెప్తానంటే, నీకు ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు కనుక్కో, కానీ బీరువా మాత్రం ఒక్కటే అని చెప్తాను. ఎందుకు అంటే, ఒక కొత్త చీర లోపలికి ఇరికిచ్చి పడినప్పుడు ఒక పాత చీర కింద పడుతుంది. ఆ పాత చీరని ఎవరికైనా ఇచ్చేసేయి. నా భార్య ప్రతి 2 నెలలకు ఒక చీర కొంటుంది. ఎన్ని చీరలైనా కొనుక్కో, నేను ఎప్పుడూ వద్దను చీరల విషయంలో. కానీ చీర కొను, అదే బీరువాలో పెట్టు, కింద పడిన చీరను ఎవరికొకరికి ఇవ్వు.
కానీ ఈ కథ చదివిన తర్వాత అది తప్పేమో అని భయం వేసింది. దాంతో ఇప్పుడు రెండో బీరువా కొనడానికి నేను అనుమతి ఇవ్వాల్సిన అవసరం కూడా వచ్చింది. ఎందుకు అంటే ఆడవాళ్లకు ఉన్నటువంటి ప్రపంచమే చిన్నది. అదే సమయంలో ఆడవాళ్లకు ఉన్నటువంటి జ్ఞాపక శక్తి మామూలుది కాదు. 20 సంవత్సరాల కింద మేము తిట్టిన తిట్టు కూడా వాళ్ళకి ఇంకా గుర్తుంటారు. అది ఏ సందర్భంలో తిట్టినాము, ఎందుకు తిట్టినాము, అప్పుడు మనం తిట్టిన దానికి ఆమె ఏం సమాధానం చెప్పింది అన్నీ గుర్తుంటాయి. మాకేమీ గుర్తుండవు. అసలు మేము తిట్టినామా అని ఆశ్చర్యపోతాం. ఇది స్త్రీలకు పురుషులకు ఉన్నటువంటి ఒక చిన్న తేడా. ఈ కథ ఆ అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తుంది. ఆ చీరల్లో ప్రతి చీర వెనుకలో ఒక కథ ఉంటుంది. ఒకటి అమ్మ పెట్టింది, అత్త పెట్టింది, లేదా మొగుడిని వెంటబడి సతాయించి తెచ్చుకున్నది కావచ్చు, అత్తగారు పెట్టింది కావచ్చు, ఆ రోజు పెళ్లి రోజు కావచ్చు, రెండో పెళ్లి రోజు, నాలుగో పెళ్లి రోజు, అన్నీ చెప్తారు వాళ్ళు. అలా ప్రతి చీరకో జ్ఞాపకం ఉంటుంది. వాళ్ళు అప్పుడప్పుడు వాటిని సర్దుతూ ఉన్నప్పుడు కొన్ని గంటల పాటు ఆ జ్ఞాపకాలు తలుచుకుంటూ 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 ఆ లోకాల్లో అలా విహరిస్తూ ఉంటారు. దానివల్లనే వాళ్ళకు మనుషులతో అత్యంత అనుబంధం ఉంటుంది. ఆడవాళ్లకు ఒకరితో ఒకరికి విపరీతమైనటువంటి అనుబంధం, అటాచ్మెంట్ ఉండడానికి కారణం ఏమిటి అంటే ఇదే. వాళ్లకు జరిగినవన్నీ గుర్తుండి ఆ జరగడానికి మధ్యలో ఉండే అనుబంధాలు గుర్తుంటాయి. ఈ అనుబంధాలు వాళ్ళు ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటారు కాబట్టి వాళ్ళ అనుబంధాల్ని తొందరగా విడిపోరు. మగవాళ్ళు అంత తొందరగా మర్చిపోయినట్లు ఆడవాళ్ళు మర్చిపోలేరు. ఆ మర్చిపోకుండా చేసే ఒక చీరల జ్ఞాపకమే ఈ కథ. ఇది ఒక కథ. తర్వాత అట్ల తద్ది ఆకుల కామాక్షి గారు రచించింది. మనం పండుగలు, సంప్రదాయాలు ఇవన్నీ మర్చిపోతాం. నిజానికి అట్ల తద్ది ఏమో మాకు తెలియదు. మా ప్రాంతంలో ఉన్నటువంటి పండగ కాదు. రాయలసీమలో ఈ పండగ లేదు. కాబట్టి ఈ అట్ల తద్ది అనే పండగ గురించి మేము కూడా వింటూ ఉంటాం, కానీ వాటి గురించి మాకు పెద్దగా తెలియదు. అలా తెలియని వాళ్లకు, ఇతర ప్రాంతాల వాళ్లకు, అదే సమయంలో ఇప్పుడుండే కొత్త తరానికి వాళ్ళకు కూడా ఏమీ తెలియదు. ఇప్పుడు మా అక్క వాళ్ళ కూతురు పెళ్లి చేయాలనుకుంది, ఎలా చేయాలో తెలియదు. అప్పుడు మా అక్క ఏం చేసింది, కర్నూలులో వాళ్ళ బంధువుల్లో ఒక ఆమెకు తెలుసు అని చెప్పి ఆమెకు కారు ఇచ్చి ఎక్కించుకొని వచ్చి 4 రోజులు ఆమెకు రాజమర్యాదలు చేసి, ఏమైనా చిన్న మాట అంటే భయమేసి ఆమె అదుపాజ్ఞల్లో చేతులు కట్టుకొని పెళ్లి చేసింది. ఎందుకు? వాళ్ళకు పద్ధతులు తెలుసు కాబట్టి, మనకు తెలియదు కాబట్టి. ఇటువంటి కథలు చదివినప్పుడు ఆ పద్ధతులు మనకు తెలుస్తూ ఉంటాయి. అట్ల తద్ది గురించి ఈ కథలో మనకు చాలా బాగా వివరిస్తూ వచ్చారు. ఇక వేసవి పొద్దు, ముచ్చట్లు, మురిపాలు, కూసుమంచి నాగమణి, ఆ పేరులోనే ఉంది. మనకు పేరే మొత్తం చెప్పేసింది. వేసవి పొద్దు, ముచ్చట్లు, మురిపాలు. కాబట్టి ఇక్కడ నియోజనం అనే మాట కూడా ఇక్కడనే ఈ కథలోనే మనం చూస్తూ ఉంటాం. ఇది మామూలుగా ఉపాధ్యాయులకు అర్థమవుతుంది కానీ వేరే వాళ్ళకి అర్థం కాదు. ఇంటి పని అంటే అందరికీ అర్థమవుతుంది అనుకుంటా. నిజానికి దాని నియోజనం బదులు ఇంటి పని అనే మాట కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఆవు పేడతో పిడకలు చేసి దండలు చేయడం అనే ఒక కొత్త విషయం చాలా బాగా అనిపించింది నాకు. అంటే పూర్వకాలంలో పిడకలు అంటే ఇప్పుడు ఎవరికి తెలియదు. ఎవరైనా చూస్తే ఆ పిడకలు ఎట్లా పైకి ఎక్కినాయంటారు మనోళ్ళు. కాబట్టి ఆవు పిడకలు చేయడము, ఆ పిడకలతో దండలు కట్టడము, ఆ దండలను పండగ ముందు రోజు అందరూ కూడా కాల్చుకోవడం, ఇటువంటివి చాలా సరదాలు ఉంటాయి. వాటి గురించి ఈ కథ చెబుతూ ఉంది. అదేవిధంగా పుట్ట శ్రీనివాస్ గారు రచించినటువంటి మంచితనం అనే కథ. కాబట్టి కుటుంబం జరగకపోవడం వల్ల తండ్రి చదువుకునే కొడుకును బడి అయిపోయాక సాయంత్రం ఒక అంగడిలో పెడతాడు. అక్కడ పరీక్షలప్పుడు యజమాని ఆ పిల్లవాడు దయతో, ఆ పిల్లవాని మీద ప్రేమతో, యజమాని కూడా చాలా మంచోడే, పరీక్షలు వచ్చినాయంటే ఆ పిల్లవానికి సెలవులు ఇచ్చి చదువుకోమని పంపిస్తూ ఉంటాడు. పండగ వస్తుంది, చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. ఆ పిల్లవాడు బాధపడుతూ ఉంటాడు. ప్రతి పండగకి నేను ఇంటికి పోతుంటే కదా, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికో తాతయ్య వాళ్ళ ఇంటికో, అన్నీ తలుచుకుంటే వాళ్ళ యజమాని అది విని ఇంటికి కావాల్సిన సరుకులన్నీ కూడా ఆ పిల్లవానికి ఇచ్చి నువ్వు కూడా ఇంటికి పోయి పండగ చేసుకో అంటాడు. ఆ మంచితనాన్ని ఇక్కడ చెప్పాడు. ఇటువంటి కథల్లో ఒక చిన్న సమస్య వస్తుంది. ఇక్కడ
యజమాని మంచితనం చాలా అద్భుతమైనది, అంతా బాగుంది. కానీ అదే సమయంలో బాల కార్మిక వ్యవస్థ అనేది అడ్డం వస్తుంది. మన మనస్సుల్లోకి అది కూడా రావాలి. అసలు ఆ పిల్లవాడిలో పనిలో పెట్టుకోవడమే తప్పు కదా అనే ఆలోచన వచ్చిందనుకో, అసలు ఈ కథనే రాదు. కాబట్టి ఈ కథ చాలా బాగుంది, కానీ అదే సమయంలో మనకు బాల కార్మిక వ్యవస్థ మెదడులోకి వచ్చిందనుకో, ఈ కథ అంతా తప్పైపోతుంది. కాబట్టి రచయితలు రాసేటప్పుడు ఇటువంటి విషయాలను కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇక వేప చెట్టుతో అనుబంధం శారదా కృష్ణ గారు రాశారు. దీంట్లో పళ్ళముద్ద అని ఉపయోగించారు. పేస్ట్ గురించి పళ్ళముద్ద అని ఉపయోగించారు. ఇక 3 కథలు ఉన్నాయి, 3 నిమిషాల్లో అయిపోగొట్టేస్తాను. ఈ వేప చెట్టుతో అనుబంధం మాకు ఉన్నాయి స్వాగతాలు అని చెప్పి గోపీచంద్ గారు రాశారు. గోపీచంద్ గారు కానీ పుస్తకం చూస్తే అందులో ప్రతి చెట్టుతో మనకుండే జ్ఞాపకాలు చాలా అద్భుతంగా ఉంటాయి. దాంట్లో నాకు ఈ కథంతా చదువుతూ ఉన్నప్పుడు వేప చెట్టు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా అనేది ఒకటి, వేప చెట్టు మన జీవితంతో ఎలా పెనవేసుకొని పోయింది అనే విషయాలు, ఈ 2 కూడా ఈ వేప చెట్టుతో అనుబంధం అనే దాంట్లో మనకు కనపడతాయి. ఇక లక్ష్మీ విభా గారు రాసినటువంటి సంవేద, ఇక్కడ ఇది కూడా వేప చెట్టుతో అల్లుకున్నటువంటి తన ప్రేమను వివరించడం. ఒక పెళ్లినాటి ముచ్చట్లను వేప చెట్టును రెండింటిని కలుపుతారు. ఇక్కడ జరిగేటివి అక్కడ జరిగేవి, అంటే ఆ వేప చెట్టు చుట్టూ తిరుగుతూనే ఆమె పెరుగుతుంది, పెద్దగా అవుతుంది, పెళ్లి చేసుకుంటుంది. ఇటువంటి జ్ఞాపకాలన్నీ కూడా ఇందులో వస్తుంటాయి. దీంట్లో అన్నిటికన్నా అద్భుతం ఏమిటి అంటే వర్ణనలు. అసలు నేను ఈ చదివిన పుస్తకంలో ఈ చదివిన 15-16 కథల్లో అత్యద్భుతమైనటువంటి వర్ణనలు ఉన్నటువంటి కథ ఇది. కాబట్టి వర్ణనల కోసం మనం ఈ కథను ఖచ్చితంగా చదవాలి. ఇక కదిలే బొమ్మల కొలువు కిలారి మాధవి లతాదేవి, అంటే మనిషికి బాహ్య సౌందర్యం మీద ఉన్న ఆకర్షణ వల్ల సౌందర్యం లేని వాళ్ళు మానసికంగా కుంగిపోతూ ఉంటారు. కొందరు వాళ్ళను సూటిపోటి మాటలతో వేధిస్తూ ఉంటారు. ఆ అంశాన్ని ఇక్కడ తీసుకున్నారు. సౌందర్యం ముఖ్యం కాదు, మనలో మానసిక సౌందర్యం ముఖ్యము. ప్రజ్ఞ అనేది గనక ఉంటే మనం చాలా గొప్పవాళ్ళుగా మారిపోతూ ఉంటాం. కాబట్టి సౌందర్యం అనేది కొంతవరకే పనిచేస్తుంది, కానీ నీకున్నటువంటి తెలివితేటలు, నీకున్నటువంటి అంతఃసౌందర్యమే నిన్ను అద్భుతంగా నిలబెడుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే అత్యద్భుతమైనటువంటి సౌందర్యవతులైనటువంటి అనేక మంది సినిమా హీరోయిన్లందరూ విడాకులు తీసుకున్నారు. కాబట్టి సౌందర్యము దాంపత్యాన్ని ఎక్కువ కాలం నిలబెట్టలేదు, అది కొంతకాలమే నిలబెడుతుంది. ఇక చిట్ట చివరి కథ ఓ నేస్తమా శైలజ మధుగీత గారు రాశారు. ఇది కూడా కథంతా చాలా అద్భుతంగా కొనసాగుతూ ఉంది. మొక పుస్తకంలో పరిచయమై ఆ తర్వాత ఉత్తరాలతో మమేకమై అనుకోకుండా ఆ స్నేహితురాలు మాయమైపోతుంది. అప్పుడు అతడు పడే బాధ, ఆ తర్వాత అనంతవాయువుల్లో ఆమె కలిసిపోతూ చివరికి ఆమె ఆ కథలోనే అలా పరిచయం లేకుండానే కలవకుండానే మరణిస్తుంది. కానీ అతన్ని కలలో ప్రత్యక్షమయ్యి అతన్ని ఒకసారి పలకరించే ఒక నేస్తం కథ ఇది. కాబట్టి ఇవన్నీ కూడా కథలన్నీ చాలా బాగున్నాయి. నేను అన్నీ చెప్పలేకపోయినందుకు మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. నేను సాధ్యమైనంత వరకు కొన్నైనా చెప్పడానికి ప్రయత్నించాను. నాకున్నటువంటి సమయంలో నేను ఇంతకు మించి చేయలేకపోతున్నాను. ధన్యవాదాలు.